ఎస్సీ వర్గీకరణ లక్ష్య సాధన కోసం ఫిబ్రవరి 5వ తారీఖున విజయవాడలో నిర్వహించే జాతీయ సమావేశంలో ఎంఆర్పిఎస్ నాయకులతో పాటు అనంతపురం సత్యసాయి జిల్లాకు సంబంధించిన దళితులంతా కూడా పాల్గొని విజయవంతం చేయాలని రాప్తాడు నియోజకవర్గానికి చెందిన ఏపీ ఎంఆర్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంటిమిద్ది ఓబులేస్ పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా కేంద్రంలో శుక్రవారం సాయంత్రం 5:15 సమయంలో రాప్తాడు నియోజకవర్గానికి చెందిన ఏపీ ఎంఆర్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంటిమిద్ది ఓబులేస్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాప్తాడు నియోజకవర్గం ఏపీ ఎంఆర్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంటిమిద్ది ఓబులేస్ మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ లక్ష్య సాధన కోసం ఫిబ్రవరి 5వ తారీఖున విజయవాడలోని ఐలాపురం కన్వెన్షన్ హాల్లో ఉదయం 10 గంటలకు నిర్వహించే ఎస్సీ వర్గీకరణ లక్ష్య సాధన కోసం జాతీయ సమావేశంలో అనంతపురం సత్యసాయి జిల్లాతో పాటు ఎంఆర్పిఎస్ దళిత నేతలంతా కూడా ఈ సమావేశంలో పాల్గొని విజయవంతం చేయాలని, అందుకు సంబంధించిన కరపత్రాలను నేడు అనంతపురం జిల్లా కేంద్రంలో ఆవిష్కరించడం జరిగిందని ఏపీ ఎంఆర్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంటిమిద్ది ఓబులేస్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎంఆర్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాచేపల్లి రామాంజనేయులు, ఎంఆర్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, ఎంఆర్పిఎస్ పట్టణ అధ్యక్షుడు సి ఓబులేస్, ఎంఆర్పిఎస్ జిల్లా నాయకులు ఏసన్న, నరసింహుడు, అక్కులన్న, ఆంజనేయులు, ఎంఎస్ఎఫ్ ఉమ్మడి జిల్లాల కన్వీనర్ మందల ఆజిసేసు, సుమన్, చిరంజీవి, ఇతర ఏపీ ఎంఆర్పిఎస్ దళిత నేతలంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి మాదిగ పెద్దలను, మాదిగ అధ్యక్షుల్ని మనము వెంట తీసుకొని ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత ఖచ్చితంగా కల్పించాలని చెప్పనేటువంటి డిబేట్ రేపు 5వ తారీఖున విజయవాడలో ఐలాపురి ఓటర్లందు భారీగా సభ జరుగుతుంది. కాబట్టి ఆ సభకు ఈ అనంతపురం జిల్లా నుంచి, ఉమ్మడి జిల్లా సత్యసాయి జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలందరూ పాల్గొనాలని చెప్పనని మీ అందరికీ పిలుపునిస్తూ ఈరోజు ముఖ్యమంత్రి మనకు ఖచ్చితంగా అండగా నిలబడి మనకు వర్గీకరణ చేస్తాడనేటువంటి నమ్మకంతోనే మనమందరూ కూడా ఆయనకు ఓట్లేసి మన అధ్యక్షులు ఎలక్షన్లో మాదిగలు ఖచ్చితంగా మనకి ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడము, దాంట్లో 15 మంది మన ఎమ్మెల్యేలు గెలిచడము, ఒక ఎంపీ గెలిచడం కూడా మనకందరికీ మాదిగలకు మనకు చాలా గౌరవంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ సమావేశాన్ని ఇక్కడ మనం ఏర్పాటు చేసుకోగలిగాం. అయితే ఏదైతే 5వ తారీఖున మనం జరపాల్సినటువంటి సమావేశానికి సంబంధించినటువంటి కరపత్రాలను విడుదల చేస్తున్నాం. కాబట్టి మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. గారికి, ఓబులేస్ అన్న గారికి, నాగరాజు గారికి వచ్చిన తెలుగులో ముఖ్యంగా ఏంటంటే మహిళలు ఎక్కువ ఉత్సాహంగా ప్రచారం చేస్తున్నారు. ఇలాగే మీరు ఉద్యమాల్లో కూడా అప్పుడప్పుడు కొనసాగించాలి. చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా అక్క పేరు ఏంటో విన్నాను, సుబ్బమ్మక్క అని. అలాగే మీరు ఐక్యత భావంతో ఇలాగే ఈ ఉద్యమాలకు కూడా మీరు సహకరించాలి. ఎప్పటికీ ఏపీ ఎంఆర్పిఎస్ మా పేరుపోగు వెంకటేశ్వర నాయకత్వం, ఏపీ ఎంఆర్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి కుంటిమిద్ది ఓబులేస్ గారి నాయకత్వం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంటిమిద్ది ఓబులేస్ గారి నాయకత్వం. సాధిద్దాం 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 మాదిగల ఐక్యత, మాదిగల ఐక్యత, మాదిగల ఐక్యత, మాదిగల ఐక్యత. ఎంజిఓ అనంతపురం నందు ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఈ
ఈ యొక్క ప్రెస్ మీట్ కార్యక్రమానికి, ఈ సభకి వచ్చేసినటువంటి నా రక్త బంధువులు, మిత్రులందరికీ, అక్కలకి, అన్నలకి, తమ్ముళ్ళకి, అందరికీ, సోదరీమణులందరికీ కూడా పేరు పేరున నా ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఏదైతే ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఫిబ్రవరి 5వ తారీఖున విజయవాడనందు మన రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు గారి నాయకత్వంలో ఎంఆర్పిఎస్ లీడర్లు తెలంగాణలో దాదాపుగా 15 మంది రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్లో 35 మంది రాష్ట్ర అధ్యక్షులు ఎంఆర్పిఎస్ అనగారిన కులాల ఐక్యతతో వీరందరినీ ఐలాపురి హోటల్ నందు పెద్ద సభను ఏర్పాటు చేసి, ఆ సభ యొక్క ముఖ్య ఉద్దేశము ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారము ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కల్పించాలని చెప్పినటువంటి డిమాండ్, అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఐక్యతకు ప్రభుత్వము కృషి చేయాలని చెప్పినటువంటి డిమాండ్, అదేవిధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మొన్న జరిగిపోయినటువంటి ఎలక్షన్లో మన రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు గారు ఎస్సీ వర్గీకరణ మిమ్మల్ని మేము మీకు మద్దతు ఇస్తున్నాము, మాకు ఎస్సీ వర్గీకరణ చేయాలని చెప్పనేటువంటి మాట తీసుకొని చంద్రబాబు నాయుడుకి మద్దతు ఇచ్చి ఎలక్షన్లో దాదాపుగా ఎస్సీలకు, మాలలకు, మాదిగలకు సమిష్ట స్థానం కల్పించినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పోయిన 4 నెలలు కిందటనే హిందూపూర్ నుంచి ఇచ్చాపూర్ వరకు కూడా కృతజ్ఞత యాత్ర కార్యక్రమాన్ని భారీగా చేయడం జరిగింది. ఆ యాత్రలో భాగంగానే ఎస్సీ వర్గీకరణ ఖచ్చితంగా చట్టబద్ధత కల్పిస్తాడని చెప్పినటువంటి ఆశాభావాన్ని మన రాష్ట్ర మాదిగలు కోరుకుంటున్నారు. ఇప్పుడు కూడా ఆయన మీద ఒక నమ్మకం ఉంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ చేసి మాదిగల యొక్క ఓట్లని ఖచ్చితంగా ఆయన సానుభూతిని పెంచుకోవాలని చెప్పి నేను కూడా ఆయనకి పేరు పేరున ఆయన కూటమిలో ఉండే ప్రభుత్వానికి మన కూటమిలో ఉన్న ప్రభుత్వానికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. కూటమిలో ఉండబడినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా దీనికి స్పందించి వర్గీకరణ వెంటనే మీ ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వము మన ఆంధ్రప్రదేశే కాకుండా దేశంలోనే రాజధానిలో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఉన్నారు. ఇదివరలే తెలంగాణలో కూడా మందకృష్ణ మీటింగ్ వచ్చి ఆయన కూడా ఎస్సీ వర్గీకరణ చేస్తానని చెప్పాడు. ఇంతకు ముందే కూడా నేను గెలిచి నా వెంటనే ఎస్సీ వర్గీకరణ చేసి నేను 100 రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ చేస్తానని చెప్పి ప్రధానమంత్రి కూడా మాట ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు 2 రాష్ట్రాల ప్రతినిధులు కూడా మాకు ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కల్పించాలని చెప్పి మేము ఒక ఉద్యమాన్ని తీస్తున్నాము. కాబట్టి దయచేసి ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వర్గీకరణ చట్టబద్ధత కల్పించాలని చెప్పని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ నా తోటి సోదరులందరికీ కూడా రాష్ట్ర ఉపాధ్యక్షులు రామాంజనేయులకు సభ